హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి యాదాద్రి వెళ్ళే దారిలో మనకు కనిపిస్తుంది. ఈ టెంపుల్కి యాదాద్రి తిరుమల దేవస్థానం అని నామకరణం కూడా చేశారు. ఈ స్వర్ణగిరి టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మెట్ల మార్గం అయిపోగానే స్వామివారి బ్రహ్మరథం దర్శనమిస్తుంది. ఈ వ్యూ వచ్చేసి దర్శనానికి వెళ్ళే దారిలో బ్యాక్ సైడ్లో మనకు కనిపిస్తుంది. దర్శనానికి వెళ్ళే సమయంలో కెమెరాలను లోపలికి తీసుకెళ్ళడానికి అనుమతి లేదు. అందువల్ల తెచ్చుకున్న కెమెరాలను డిపాజిట్ చేసి దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ ఆలయాన్ని 22 ఎకరాలలో నిర్మించారు. స్వామివారి విగ్రహం 16 అడుగుల ఎత్తు ఉంటుంది. 108 విష్ణు ఆలయంలోంచి మట్టిని తీసుకువచ్చి స్వామివారి విగ్రహం కింద ఉంచి స్వామివారిని ప్రతిష్టాపించారు. ఈ స్వామివారికి చిన్నజీయర్ స్వామివారు ప్రాణప్రతిష్ఠ చేశారు. నూట 8 మెట్ల మార్గంలో అడుగడుగున స్వామివారి నామాలు కనిపిస్తాయి. స్వామివారి దశావతారాలు మండపాలుగా నిర్మించారు. ఈ దశావతారాలు పాలరాతితో అద్భుతంగా చెక్కారు. మెట్ల మార్గం అయిపోగానే స్వామివారి బ్రహ్మరథం దర్శనమిస్తుంది. స్వామివారి గర్భగుడి ముందు అష్టలక్ష్ములను ఆ మండపంలో కొలువుదీరి ఉన్నారు. దర్శనం అనంతరం గర్భగుడి వెలుపలకు రాగానే తిరుమలలో మాదిరిగానే విమాన వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు ఉదయం కంటే సాయంత్రం వేళ చాలామంది వస్తారు. రాత్రి వేళ ఈ టెంపుల్ దీపాల కాంతులను అద్భుతంగా వెలిగిపోతూ ఉంటుంది. ఈ టెంపుల్ నుంచి యాదాద్రి టెంపుల్ వచ్చేసి 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది.
హనుమంతుని 120 అడుగుల మండపంలో 40 అడుగుల ఎత్తులో ఏకశిలా విగ్రహం ఇక్కడ మనము చూడవచ్చు. ఈ విగ్రహం చెక్కడానికి 5 సంవత్సరాల సమయం పట్టింది. ప్రపంచంలోనే ఎక్కడ ఈ భంగిమలో హనుమంతుని విగ్రహం మనకు కనిపించదు. ఊక తలకాయ ఎందుకు వేసావు? ప్రపంచంలోనే 2వ జలనారాయణుడి విగ్రహం ఇక్కడ ఉంది. స్వామివారు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఉంటుంది. మొదటి విగ్రహం వచ్చేసి నేపాల్లో ఉంది. రెండవది మన దగ్గర ఉండడం మన అదృష్టం. ఈ విగ్రహం యొక్క బరువు 2500 కేజీలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.